హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే ఏపీ ప్రభుత్వం మనకు ఇవి 7 రోజుల వరకు అయితే ఉచితంగా, 7 వారాల వరకు అయితే ఇది ఉచితంగా అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఏమేమి ఉచితంగా ఇస్తారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని విజయవాడలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పాల్గొన్నారు. సో దివ్యాంగులకు సంబంధించి 7 వారాలకు సంబంధించి అయితే ఒక కానుకను అయితే ప్రకటించారు. ఏ రంగంలోనూ వెనుకబడి ఉండకూడదని చెప్పారు. అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రోత్సాహం అయితే అందిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అయితే భరోసా ఇచ్చారు. కొత్తగా ప్రకటించినటువంటి 7 వారాలు దివ్యాంగుల్లో జీవితాల్లో వెలుగులు అయితే నింపబోతున్నాయని చెప్పారు. దివ్యాంగులకు సంబంధించి ప్రకటించినటువంటి 7వ వారాల్లో ఏపీఎస్ఆర్టీసీ ఉచిత ప్రయాణం అయితే ఉంది. దీని ద్వారా దివ్యాంగులు రాకపోకలకు సంబంధించి అయ్యేటటువంటి ఖర్చు అనేది తగ్గుతుంది. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ హెక్టార్లు, అలాగే ఎంటర్ప్రైజెస్ కనీసం ఒక దివ్యాంగుని ప్రతినిధిగా అయితే నామినేట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ సందర్భంగా వెల్లడించారు. అంతేకాదండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఆర్థిక సబ్సిడీ అందించినట్లుగా అయితే దివ్యాంగులకు మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పారు. ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కేటాయిస్తాము. రాష్ట్ర స్థాయిలో అమరావతిలో దివ్యాంగ్ భవన్ అనేది ఏర్పాటు చేస్తారని చెప్పేసి, అలాగే జూనియర్ కాలేజీలతో పాటుగా మనకు వినికిడి లోపం ఉన్నటువంటి విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే పెన్షన్దారుల్లో ముఖ్యంగా దివ్యాంగులు అంటే హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే, అంటే పెన్షన్దారులు కూడా హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారు, నార్మల్గా మనకు కూడా హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారు. సో ప్రతి ఒక్క హ్యాండిక్యాప్డ్కి మనకేంటంటే ఏపీఎస్ఆర్టీసీలో మీరు ఉచితంగా, అంటే ఇప్పుడు ఎట్లయితే మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారో అదేవిధంగా 7 వారాల వరకు మీరు ప్రతి ఒక్కరు దివ్యాంగులు ఉంటే కనుక అలాంటి వాళ్ళందరికీ సంబంధించి 7 వారాల పాటు ఉచిత ప్రయాణం అనేది మీరు చేసుకోవచ్చు. అయితే దీని ద్వారా మీరు ఒకవేళ జాబ్ పరంగా కానివచ్చు వెళ్ళి రావడానికి ఖర్చు అవుతూ ఉంటుంది. అయితే ఇప్పటి నుండి మీరు ఏంటంటే 7 వారాల వరకు అయితే మీకు రాకపోకలు కూడా అయ్యేటటువంటి ఖర్చు డబ్బులు అనేది మిగులుతాయి. సో దీని కారణంగా ఏంటంటే మీరు ఎక్కడికైనా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా మీరు వెళ్ళొచ్చు. సో మీరు ఎక్కడి నుంచి కూడా అయితే రావచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఖర్చు అనేది మిగులుతుంది, సేవ్ అయితే అవుతుంది మనీ. సో ఇదైతే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు 7 వారాలు అంటే మనకు 1.5 నెల వరకు అయితే మీకు అయితే ఫ్రీగా అయితే ఉంటుందండి ఆర్టీసీ ప్రయాణం. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.